జబర్దస్త్. అరిస్తే కరుస్తా, కరిస్తే చరుస్తా, చరిస్తే నిష్క్రమిస్తా. ముక్కేయమంటే వీపు మీద వేసేవంటే తల్లో ఇటప్పుడే తెల్లారిపోయిందా? తెల్లారిపోయింది. నీ దిక్కుమాల ముఖం చూపెట్టు. ఒక్క నిమిషం ఆగు. పేక ముక్కే ప్రథమ దిక్కాయన మహా. పేకాట గురించి నీకేం తెలుసు? సార్, పే అంటే పేదవారిని, కా అంటే కలవారిగా చేసేది, అదే పేకాట. పేకు రక్షిత రక్షిత. పేక సెట్ లో ఉండే 52 ముక్కలు సంవత్సరంలో ఉండే 52 వారాల్ని సూచిస్తూ ఉంటాయి. నమస్కారం సార్, ఒక ఆట వేస్తారా? అయ్య బాబోయ్, వద్దు బాబోయ్. సింహంతో వేట, నాగబాబు గారితో ఆట చాలా రిస్క్. నా మీద వేట వేస్తే గేట్ దాటి లోపల రావడం కష్టమైపోతుంది, దాంతో లేట్ రాగం అయిపోతాను. వెళ్ళిపోతున్నావేంటి? నేను పేక ముక్కలో జోకర్ లేకుండా ఆడతాను కానీ క్లబ్ లో ఏసీ లేకపోతే మాత్రం ఆడను. ఏసీతో పని ఏంటయ్యా? ఇక్కడ సెట్ అంతా మంచు కురుస్తుండగా మళ్ళీ ఏసీ కావాలి. మొత్తం అయిపోయాక ఒక ఫోన్ చేయి, అప్పుడు వస్తా. మాటిమాటికి చిడతలు వాయించుకోవడంలా కనిపిస్తున్నాను నేను అలాంటివి కాదు. నాగబాబు గారిలా నికార్సైన మనిషి. ఏముందన్నా ఈరోజు ఫైనల్స్ కదా, కుస్తీ ఫైనల్స్ ఈరోజు. అవునా? అయితే పద ఎక్కడికి ప్రాక్టీస్ చేద్దాం. టీవీలో ఫైనల్ చూడడానికి వెళ్దాం. సంబంధం చూడడానికి వెళ్ళారా? నాకా? నేను చెప్పాను కదా అప్పుడే నాకు సంబంధం ఏ వద్దని. కరెక్ట్ టైంలో పెళ్లి చేసుకోకుంటే నాలాగైతావు నువ్వు. అనసూయని కొత్త యాంకర్ జబర్దస్త్ వచ్చింది. అనసూయ డ్రెస్ చాలా బాగుంది. ఏమన్నా కొత్త యాంకరా? అదే పాత యాంకరే. థ్యాంక్ యూ బై ద వే. వేసిన పంచి మళ్ళీ వేస్తావేంట్రా? వాడినావు కదా అప్పుడు. పాత యాంకర్ మళ్ళీ వాడలేదు మనం, అది అంతే. మీ అబ్బాయి ప్లేయర్? నేను కుస్తీ ప్లేయర్ అండి. మరి ఏమైనా ప్రైజ్ వచ్చా మీకు? సెకండ్ ప్రైజ్ వచ్చిందండి. అవునా? సూపర్. సెకండ్ ప్రైజ్ రావడం ఏంటి? అంటే ఇద్దరు ఆడతారు కదండి, గెలిచాడు ఫస్ట్, ఓడిపోయాడు సెకండ్ కదా. అన్నా మీరు కళాకారులనే? అరే మస్తు కళాకారులు అన్న అంటే నువ్వేమరా బచ్చగానిలాగా అనిపిస్తున్నా? అరే అన్నా అన్న అంటే ఏమరా ఏజ్ బార్ అన్నారా? నేను అన్నద్దు తమ్ముడు దోస్త్. నువ్వెవరు నాకు తెలియదు, నేనెవరో నీకు తెలియదు. దోస్త్ ఎట్లయిందండి? కూర్చోబే, అది గట్ల మర్యాద ఇస్తే కూర్చుంటా. అసలు ఈ షో ఎలా ఫినిష్ చేస్తున్నారో నాకు అర్థం కావట్లేదు. నిమిషానికి ఇలా పంచులు తట్టుకోలేకపోతున్నాను.